పాస్టర్ గారేమో బాప్తిసం ఇస్తుంది అంటున్నారు. మరి నేనేం చేయాలో నాకు అర్థం కావట్లే. ఈ సంవత్సరం ఖచ్చితంగా నువ్వు బాప్తిసం తీసుకోవాలి అనుకుని పాస్టర్ గారు చెప్తున్నారు. తీసుకోవాలా వద్దా అని నేను కొంచెం చిన్న ఆందోళన కలిగి ఉన్నాను. మరి విశ్వాసులకు అడిగితే వాళ్ళు ఏదేదో చెప్తారు, తీసుకో తీసుకో అని చెప్తారు. మరి దీని గురించి నాకు ఏం చేయాలో అర్థం కావట్లా. చాలా కన్ఫ్యూజన్లో పడిపోయాను. ఒక పని చేద్దాం, జాయిన్కి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు చాలా సలహాలు ఇచ్చాడు, దేవుని గురించి చాలా విషయాలు చెప్పాడు. కనుక ఒకసారి అన్నీని తెలియపరచడం. ఇలాగా మా పాస్టర్ గారు బాప్తిసం ఇవ్వాలనుకుంటున్నారు బ్రదర్. మరి దాని గురించి తీసుకోవాలా వద్దా అని నేను కొంచెం అయోమయంలో ఉన్నాను. కనుక మీరు నాకు సజెషన్ ఇస్తారని అనుకుంటున్నాను. ఒకసారి కాల్ చేద్దాం అన్నీకి. ఆయన వందనాలు. హాయ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? అన్న బాగున్నాను. మరి మీరు? బాగున్నాను బ్రదర్. ఏంటి సంగతులు? ఏమీ లేదన్నా, నాది చిన్న డౌట్, మీరు చెప్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా బ్రదర్, నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలను. ఏమీ లేదన్నా, ఈ సంవత్సరం మా పాస్టర్ గారు బాప్తిసం ఇస్తానంటున్నారు. అది తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నానన్నా. అర్థం కావట్లేదు, తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. సరే కానీ తమ్ముడు, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. దాని తర్వాత బాప్తిసం తీసుకోవాలా వద్దా అని నువ్వే నిర్ణయం తీసుకో. సరే కానీ నువ్వు మారు మనసు పొందుకున్నావా? మారు మనసు ఎందుకన్నా? అసలు మారు మనసు ఏంటన్నా? అలా మారు మనసు గురించి ప్రతి విశ్వాసం చెప్తున్నారు సంఘంలో. అసలు మారు మనసు నాకెందుకన్నా? ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, సంఘం మీద ప్రార్థనకి అటెండ్ అవుతున్నాను, కూటమికి వెళ్తున్నాను, మరి ప్రతిదానికి అటెండ్ అవుతున్నాను. మారు మనసు పొందుకోవాలి, చర్చిలో ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మంచిదే కానీ తమ్ముడు, ఇవన్నీ నువ్వు చేసినా సరే, సంఘానికి వెళ్ళినా, ఆదివారం ప్రార్థనకి వెళ్ళినా, కూటమికి వెళ్ళినా, ఎన్ని ప్రార్థనలకు అటెండ్ అయినప్పటికీ కూడా నీకు మారు మనసు అనేది లేకపోతే, ఇవన్నీ చేసినా సరే మారు మనసు అనేది లేకపోతే సున్నం కొట్టిన సమాధి వల్ల ఉంటుంది తమ్ముడు. అవునా అన్న? అని చర్చిలో ప్రతి విశ్వాసి మారు మనసు పొందుకోవాలని చెప్తున్నారు. అసలు మారు మనసు అంటే ఏంటన్నా? కొంచెం దాని గురించి చెప్తారా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పాయింట్కి వచ్చావు. మారు మనసు అంటే నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నా సొంత రక్షకుడని ఎప్పుడైతే నీ హృదయం మందు విశ్వసిస్తావో, ఆయన నిజదేవుడై ఉన్నాడని, నిత్యదేవుడై ఉన్నాడని నీ మనసులో ఎప్పుడు అనుకుంటావో, నా కొరకు చనిపోయాడు, గొర్రె పిల్లగా వచ్చి నా కొరకు మరణించాడని నీ హృదయం మందు నువ్వు ఎప్పుడు విశ్వసిస్తావో, అప్పుడే నీకు నిజమైన మారు మనసు కలుగుతుంది తమ్ముడు. పశ్చాత్తాపం కలిగి, హృదయపూర్వకంగా పశ్చాత్తాపం కలిగి, విరిగి నలిగిన మనసుతో, ప్రాయశ్చిత్తంతో కన్నీటి ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకుంటావు. నీకు తెలియకుండా నీ పాపాలు ఒప్పుకుని దేవునికి ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేసుకుని నీ గత కాలంలో చేసిన పాపములు కావచ్చు, నీ గత కాలంలో చేసిన నీ లైఫ్ స్టైల్ కావచ్చు, గత కాలంలో జరిగిన లైఫ్ స్టైల్ కావచ్చు, ప్రతిదీ నీలో మార్పుని సంఘంలో చూస్తారు. అది నీకు తెలియకపోవచ్చు. నీ క్రియల్లోనూ, నీ ప్రవర్తనలోను, నీ చూపులోనూ, ప్రతి దాంట్లోనూ మారు మనసు కనిపిస్తుంది. ఆ యొక్క కొత్తదనం కనిపిస్తుంది అన్నమాట. మారు మనసుకి ఉదాహరణ ఏంటంటే, బాప్తీసానికి మారు మనసుకి లింక్ అయి ఉంది తమ్ముడు. కనుక ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవాలంటే మారు మనసు అనేది ఖచ్చితంగా పొందుకోవాలి తమ్ముడు. ఇంకా నువ్వు కొన్ని రోజులు ట్రావెల్ చేయి, దేవునితో కొన్ని రోజులు ట్రావెల్ చేసి ఇప్పుడు నీకు అవగాహన వస్తుంది అన్నమాట. సేవకుడు ఏదో చెప్పాడని తొందరపడి బాప్తీసం తీసుకోకు. అవగాహన లేకుండా అరాకొరా జ్ఞానంతో ఏదో సేవకుడు బాప్తీసం ఇస్తున్నాడు, గుంపులు కలిపేస్తాను అనుకుని నువ్వు, వాళ్ళు గుంపులు కలిపేస్తారు, బాప్తిసం ఇచ్చి గుంపులు కలిపేస్తారు. కానీ అలా వద్దు. ఎందుకంటే నువ్వు నిజంగా సత్యం తెలుసుకోవాలి. దేవుని విషయంలో సత్యం తెలుసుకొని పశ్చాత్తాపం కలిగి, కన్నీటి ప్రార్థన, నా కొరకు చనిపోయాడని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తావో అప్పుడు నిజమైన మారు మనసు తమ్ముడు. ఇప్పుడు వాళ్ళు చెప్పినంత మాత్రం, నువ్వు తీసుకున్నంత మాత్రం ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే యథావిధిగా లోకానుసారంగా బ్రతుకుతావు, లోకానుసారంగా చర్చికి వెళ్తావు. బాప్తిసం అనేది నీటి మూలంగా బాప్తిసం తీసుకోవాలా, అట్ ద సేమ్ టైం ఆత్మలోను బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం తీసుకోవాలి. ఆ ఆత్మ నడిపింపు నీకు రావాలంటే దేవుని యొక్క అభిషేకం నీలో ఉండాలి తమ్ముడు. మారు మనసు, పరిశుద్ధాత్మ నడిపింపు నీలో రావాలంటే నీలో ఉన్న పాపపు స్వభావము మొదట్లో ఉన్న నీ పాపపు స్వభావంలో నువ్వు చనిపోవాలి, మరణించాలి.
ఆ మరణం నీకు వస్తే నూతనంగా జన్మించబడతావు అనమాట. నూతనమైన జన్మ అంటే ఏమి లేదు తమ్ముడు, పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం పొందుకోవడము, అది నూతనమైన జన్మ. క్రీస్తులో నువ్వు కొత్తగా జన్మించినట్టుగా అర్థం. కనుక కొన్ని రోజులు ట్రావెల్ చేయి, కొన్ని రోజులు దేవునిలో ట్రావెల్ చేసి, నా మాట ప్రకారంగా కొన్ని రోజులు దేవునిలో ట్రావెల్ చేసి బైబిల్ బాగా చదివితే అప్పుడే నువ్వే పశ్చాత్తాపం కలిగి నీకు తెలియకుండా నువ్వే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తావు. ఇది ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ఎవరో చెప్తే వచ్చేది కాదు తమ్ముడు. వీటి వల్ల విశ్వాసం కలుగుతుంది. మరి నేను చర్చికి ఎలా వెళ్ళానంటే మా కజిన్ బ్రదర్ ద్వారా వెళ్ళానన్నా. ఆయన ద్వారా నాకు సంఘం పరిచయం అయింది, ఆయన ద్వారా నేను చర్చికి వెళ్ళడం జరిగిందన్న. ఇప్పుడు ఎవరో మీ కజిన్ బ్రదర్ సువార్త చెప్పడం మూలాన్ని నువ్వు వెళ్ళావు, ఆ క్షణం వరకే విశ్వసిస్తావు. వీటి వల్ల విశ్వాసం కలుగుతుంది. అయితే నీ హృదయపూర్వకంగా నువ్వు పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొందుకుంటేనే అప్పుడు నువ్వు బాప్తిసం తీసుకోవడానికి ఒక అర్హత ఉంటుందన్నమాట. అంటే నా మాటలు విని కొంచెం ఆలోచించి కొంచెం వెయిట్ చేసి కొన్ని రోజులు ట్రావెల్ చేసి బాప్తిసం తీసుకుంటే నీ ఆత్మీయ జీవితానికి మంచిది తమ్ముడు. ఏదో పాస్టర్ గారు చెప్పారనే ఉద్దేశంతో తొందరపడి బాప్తిసం తీసుకున్నావా, నువ్వు ఇంకా చాలా రిస్క్లో పడిపోతావు. ఎందుకంటే చాలామంది నేను చూశాను, ఎందుకంటే మా కజిన్ బ్రదర్ని కూడా అలాగే చూశాను. తను ఏంటంటే సేవకులు చర్చికి వెళ్ళాడు, సేవకులు బాప్తిసం తీసుకో వాళ్ళకి ఏంటంటే ఇయర్కి ఒకసారి, సంవత్సరంకి ఒకసారి, జనవరి 1 కావచ్చు, ఈస్టర్ కావచ్చు, బాప్తిసం ఇవ్వాలి. ఈ బాప్తిసం ఎవరికి ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళ ఆత్మీయులు ఎదిగారా, వాక్యం జీవితంలో ఎదిగారా, వాక్యం జీవితం పాండిత్యాన్ని సంపాదించారా లేదా అవన్నీ చూడరు. అవన్నీ చూడకుండా వీళ్ళు బాప్తిసం ఇచ్చేస్తారనమాట. తొందరపడి ఏ విశ్వాసం కూడా మాదిరిగా బాప్తిసం తీసుకోవద్దు. సేవకులు ఇస్తామని ఒత్తిడి పెట్టినా తీసుకోవద్దు. కొన్ని రోజులు ట్రావెల్ చేస్తాను, బైబిల్ చదువుతాననుకుని మీరు చెప్పి ఇంకా దేవుని గురించి ఏసు ఏం అర్థమయ్యాడో, ఎంతవరకు అర్థమయ్యాడో తెలుసుకొని ఆరు మనసు అనేది నీ అంతలో నీకే వస్తుంది తమ్ముడు. ఎవరో చెప్తే వచ్చేది కాదు. దేవుడి సువార్త మనం నేను తాకాలి. ఆ సువార్త మనం నేను తాకితే ఆటోమేటిక్గా నువ్వే బాప్తిసం తీసుకుంటావు. ఎవరికి ఇది చెప్పవసరం లేదు. కనుక నా మాటలు నువ్వు అర్థం చేసుకున్నావని అనుకుంటున్నాను తమ్ముడు రాజు, వింటున్నావా? వింటున్నానన్నా, వింటున్నాను. నిజంగా నీకు ఫోన్ చేయడం వల్ల నాకు నిజంగా బాప్తిసం గురించి ఒక అవగాహన వచ్చిందనమాట. నిజంగా మీకు ఫోన్ చేయకపోతే పాస్టర్ గారు ఏదో చెప్పారని బాప్తిసానికి నేను సిద్ధమైపోయి ఉన్నాను. నిజంగా మీకు ఫోన్ చేయడం మూలన నేను తెలుసుకున్నాను అనమాట. మీరు చెప్పింది కరెక్ట్ అన్న, అక్షరాలు కరెక్ట్. ఎందుకంటే కొన్ని రోజులు ట్రావెల్ చేస్తాను, ఇంకా తెలుసుకుంటాను. బాప్తిసం గురించి నిజంగా నేను ఎప్పుడు కన్నీటి ప్రార్థన ఎప్పుడు చేయలేదన్నా. నిజంగా మారు మనసు నిమిత్తమైంది ఏమై ఉందో, మన పాపాలు ఒప్పుకోవాలి, మన మొదటి జీవితం ఏమై ఉందో అది పాపాలని ఒప్పుకోవాలని మీరు ఎంత వివరంగా వివరించినప్పుడు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది అన్న. నిజంగా నా పాత జ్ఞాపకాలు, నేను చేసిన ప్రతి పాపములు నాకు గుర్తుకొచ్చింది. నిజంగా ఈ విషయం గురించి నేను నిజంగా మీకు ఫోన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉందన్న. ముఖ్యంగా ఏంటంటే కొన్ని రోజులు దేవుళ్ళలో ట్రావెల్ చేసి ఇంకా తెలుసుకుంటానన్న. తెలుసుకొని ఇప్పుడు ఇంకా నేను లోతుగా తెలుసుకుని అప్పుడు బాప్తిసం తీసుకోవడానికి సిద్ధమవుతానన్న. మీరు చెప్పింది 100% కరెక్ట్, నిజం అన్న. చాలా సంతోషం అన్న, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. సంతోషం తమ్ముడు. నా మాట చొప్పున, నా మాట విని నువ్వు తీసుకున్న నిర్ణయం బట్టి వందనాలు తమ్ముడు. ప్రైజ్ లార్డ్.